సోకాల్డ్ జర్నలిస్ట్ ఇటీవల మాట్లాడుతూ దక్షిణాదిలో ఉన్న రాజు రావణాసురుణ్ణి ఉత్తరాదిలో ఉన్న రాముడు వచ్చి ఏదో చేశాడు, మాకు రాజు అసలు రావణాసురుడు అంటూ అంటే అర్థం పర్థం లేని వాదన, అర్థం పర్థం లేని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఇటీవల కాలంలో ప్రతి ఒక్కడు తెలివైనోడే ఈ దేశంలో. అంటే హిందూ మతాల్ని, హిందూ దేవుళ్ళని ఎవరైనా అవమానించి మాట్లాడితే వాడు పెద్ద తెలివైనోడు, అసలు ఇంకా వాడు ఏదో చదువుకున్నోడు అన్న లెవెల్లో బిల్డప్ ఇవ్వడము, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం. అంటే నేను సిద్ధు గారు, మీరు దేశంలో చట్టాలు గట్టిగా ఉన్నాయంటున్నారు కానీ వీళ్ళందరికీ ఎందుకు శిక్షలు పడట్లేదు అర్థం కావట్లేదు నాకు. మెజారిటీగా మైనారిటీ అయినా లెఫ్ట్ అయినా వీళ్ళని కాపాడుకోవడానికి ఒక సిస్టమే కదిలి వస్తుంది. బట్ ఇక్కడ రీసెంట్ గా చూసుకోండి మీరు, 2 days కింద రావణాసురుని ఎక్కడైతే కాల్ చేస్తారో అలాంటి ప్లేస్ లో రాముని ఫోటోను పెట్టేసి దహనం చేసిండ్రు. ఎవరు? ఈ పెరియార్కి తమిళనాడులో పెరియార్కి సంబంధించిన వాళ్ళ వారసులు. సో అలాంటి వాళ్ళకి తెలియదా దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల్లో ముద్రించబడిన ఫస్ట్ పేజ్ పైన, అంటే మన కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పేజ్ పైన కూడా రాముల వారి చిత్రపటం ఉంటుంది. దాన్ని కాల్ చేసినా కూడా ఎలాంటి కేసు అవుద్దో, రాముల వారిని టచ్ చేసినా, ఆయన దూషించినా కూడా అలాంటి కేసు అవుతుంది. కానీ కేసులు వేసేవాళ్ళు ఎవరు? అక్కడ రాష్ట్రం మొత్తము మాకు నాస్తికవాదం ఉంది, మేము అసలు ఏ మతాన్ని నమ్మము అనేసి తమిళనాడు, కేరళ ఇలాంటివన్నీ వీళ్ళందరూ గిరిగేసుకుని కూర్చేసుకున్నారు. సో ఇంతకుముందు బీజేపీగా ఉన్న కర్ణాటక కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడ మైనార్టీ అపీస్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. సో అక్కడ ఒకప్పుడు హిజాబ్ కి సంబంధించిన ఒక గొడవ జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హిజాబ్ కి సంబంధించిన గొడవ జరిగింది. స్టూడెంట్స్, అమ్మాయిలు కొంతమంది, మేము కాలేజ్ లో హిజాబ్ కట్టుకొని వస్తాము, బుర్కా కట్టుకొని వస్తామంటే, అమ్మ మనకు ఒక స్కూల్ కి ఒక యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ వేసుకొని రావాలి, ఈ మతపరమైనవి మీరు వేసుకోవద్దు అంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు వినకుండా కొంతమంది అమ్మాయిలు, మాబ్స్ వీళ్ళందరూ వేసుకొని రావడం జరిగింది. దానికి కౌంటర్ గా కొంతమంది హిందువులు కాషాయ కండోలు ఇవన్నీ వేసుకొని వస్తారు. వాళ్ళపైన స్టోన్ పెల్టింగ్ చేసిండ్రు అన్నమాట. ఆ కేసులో ఇప్పటికీ ఏమైంది అంటే ఎవరైతే ముస్లింలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో వాళ్ళ కేసులన్నీ మాఫ్ చేయడం జరిగింది. అండ్ ఇటు సైడ్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పనితీరు. నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాలి, కానీ జర్నలిస్ట్ కన్నా ఎక్కువ నేను ఇక్కడ మాట్లాడుతున్న ఒక హిందుత్వవాదం కాదు, జరిగేది చెప్తున్నాం అంతే. జరిగేది చెప్తున్నాం, ఎక్కడ కూడా నిజాలు చెప్తున్నాను. నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను నిజాలు చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ, ఉన్నది జరిగేది చెప్తున్నాం. ఎక్కడ ఒక మతానికి, హిందూ మతానికి సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ లేదు. క్లియర్ గా జరిగేది చెప్తున్నాం అంతే. సరే, ఇంకొక మాట నేను చెప్తానన్నా. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కాస్త తేడా ఉంది. ఎందుకంటే మీరు ఇందాక లవ్ జిహాద్, ముస్లిం అమ్మాయితో హిందూ అబ్బాయి కనిపిస్తే కొట్టడాలు ఇలాంటివన్నీ చెప్పారు కదా. సో చార్మినార్ దగ్గర ఒక పసి పాపని ఎత్తుకొని ఒక ముస్లిం అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ హిందూ, సో ఇద్దరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నిలబడి ఉంటే, సో ఆ హిందువుని సరౌండ్ చేసి, వాళ్ళిద్దరిని సరౌండ్ చేసి ఆ ముస్లిం అమ్మాయిని తిడుతూ చట్టేకే సాద్ అంటే ఇలాంటి దేడుగాళ్లతోని, ఇలాంటి గలీజ్గాళ్లతోని నువ్వు పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు, అపవిత్ర రక్తము అది ఇది అనేసి ఆ అబ్బాయిని కొడతా ఉంటే ఆ అబ్బాయి ఎత్తుకున్న బాబుకి దెబ్బ తగిలింది. అది పోలీసులు సుమోటోగా తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కొట్టిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎన్ని కేసెస్ లో ఇట్లా జరుగుతుంది. మొన్న నెక్లెస్ రోడ్ లో అనుకుంటా, నెక్లెస్ రోడ్ లో ఒక హిందూ అబ్బాయి అండ్ ముస్లిం అమ్మాయి బుర్ఖాలో ఐస్ క్రీమ్ తింటుంటే నైట్ పూట, సో వాళ్ళని కూడా ఒక ర్యాపిడో డ్రైవర్ వచ్చేసి క్వశ్చన్ చేసిండు. అంటే వాళ్ళకి మత పిచ్చి అనేది ఎంత పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ర్యాపిడో డ్రైవర్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నారు. అదే అవసరం లేదు అంటున్నాం. వాళ్ళు ఎక్స్ట్రీమిజం అనేది ఒక పరిధి దాటితే ఉగ్రవాదం అవుతుంది అంతే. ఇంకా సో వాడు ఫ్రెండా లేకపోతే ఎక్కడైనా డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడా ఆ నైట్ పూట, మరి ఆ చెల్లి పరిస్థితి ఏమవుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు ఆలోచించట్లేదు. మీకు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోండి అంటే ఆ నైట్ పూట ఎవరు వస్తారు? ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు ఈ దేశంలో ఎవరితో అయినా ఉండే హక్కు ఉంది అనేటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఒక మతం అతను వచ్చి మా మతం అమ్మాయితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అనేటువంటి హక్కు అసలు అతనికి ఎవరిచ్చారు? ఫస్ట్ మీరు ఇటు సైడ్ క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయితో వెళ్తున్నప్పుడు చట్టం ఇలా చెప్తోంది, ఎలా ఎవరితో అయినా తిరగొచ్చని, అది క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ మాత్రం ఇలా ఎలా చేస్తున్నారు అనేది క్వశ్చన్. నేను ఒక ఛాలెంజ్ వేస్తానండి మీ మీడియా ఛానల్ కి. నేను ఒక ఛాలెంజ్ వేస్తాను. జస్ట్ బుర్ఖాలో మీ యాంకర్ ని ఎవరినైనా బుర్ఖా కప్పేసి, మీరు యాంకర్ గా మీరు ఉన్నారు కదా, మీరు కాకుండా ఇంకెవరైనా అబ్బాయిని జస్ట్ చార్మినార్ చుట్టూ ఒక 4
ప్రదక్షిణలు వేసి కనిపించండి, అక్కడ ఫోటో షూట్ చేస్తూ కనిపించండి. అమ్మాయి హిందువే కావచ్చు, లేకపోతే ముస్లిమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన యాంకర్ తను జస్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటో షూట్లు చేసుకుని రండి, ఆ తర్వాత తెలుస్తుంది ఇదంతా ఏంటి అనేసి. అలాంటి పొజిషన్ లో మనం ఉన్నాము. ఓకే, రైట్. కమింగ్ టు దిస్ పాయింట్, ఇక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి హైందవి గారు మీరే చెప్పండి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా జరుగుతుంది, ఉగ్రవాదాన్ని ఇలాగే పెంచి పోషిస్తే అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకుంటే భారత్ ఈసారి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సైనిక చర్యలకు దిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? పాకిస్తాన్ అనేది కుక్కతో ఒక వంకర అనమాట. పాకిస్తాన్ మనం భౌగోళిక చిత్రం చూసుకుంటే కూడా కుక్క లెక్కనే ఉంటది అది. కాబట్టి వాళ్ళ తోకని మనం ఎన్నిసార్లు చక్కగా చేద్దామని ట్రై చేసినా కూడా ఆ తోక మళ్ళా వంకరనే అవుతుంది తప్ప అది చక్కగా కాదు. కాబట్టి ఏంటంటే కూడా మన భారతదేశం వైపే తిరిగి ఉంటది. తోక కూడా లాగుదామన్నా కూడా వాళ్ళకు అంటే లాగి దెబ్బలు కట్టినా కూడా కుక్క మళ్ళా సేమ్ పొజిషన్ కి వస్తుంది కదా తోక. సో సేమ్ పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైనటువంటి సద్భావనో లేకపోతే మంచి ప్రవర్తనను ఎక్స్పెక్ట్ చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది మనది. 75 ఏళ్ల నుంచి దేశం సఫర్ అవుతుంది ఇక్కడ. స్టిల్ ఇంకా మనము ఉదాసీన వైఖరితోన వాళ్ళ మీద అరే చేస్తారా లేదా వాళ్ళు మారుతారేమో అని చెప్పేసి చూడడం అనేది అంటే ఇంకా మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు ప్రపంచంలో. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము రోబో ప్రభుత్వం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక ఆడామె చెప్తే వినేటటువంటి ప్రభుత్వం కాదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా పనిచేసి వచ్చి దేశం కోసము తన యొక్క సర్వస్వాన్ని అర్పించినటువంటి ఒక ప్రధాని చేతిలో ఉంది వాళ్ళ భారతదేశం. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. కాబట్టే సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఇదే మాట చెప్పారు మోదీజీ. మనం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా విధాన్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్తున్నామో అది వీళ్ళకు నెత్తికెక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే నేపాల్లో జెన్జీ ఉద్యమం ఏదైతే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించాలి అని చెప్పేసి చూసినటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికింది. అండ్ మోరోవర్ ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇటలీ మాత ముద్దు బిడ్డ, తర్వాత ఫిరోజ్ ఖాన్ యొక్క మన్మడు, దత్తాత్రేయ కులగోత్రం వారసుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి కూడా చెంప పగలేటట్టు సమాధానం చెప్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ఎస్ఐఆర్ పెడదాము బీహార్ లో అని అంటే ఇంత ఘోరమైనటువంటి ఇష్యూ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ ప్రధాని అయ్యి దేశాన్ని ఏ ముద్రిద్దామని చెప్పేసి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి దేశంలో ఉన్నటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ ని ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేంత వరకు ఉన్నటువంటి మోదీ గారి ప్రభుత్వం ఏమి ఊరుకోదు. ఖచ్చితంగా దీనిపైన అమలు జరుగుతుంది. 1-2 సార్లు లేట్ కాబొచ్చేమో కానీ లేట్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క చర్యలు మాత్రం వాళ్ళు పక్కా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క బడ్జెట్ సెషన్లలో లేకపోతే లోక్సభలోనో పార్లమెంట్ లో చర్చించాలంటే సమయం సరిపోకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క ప్రణాళికలు వాళ్ళ దగ్గర ఉన్నాయి 100%. కాబట్టి ఎవ్వరం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కీప్ ట్రస్ట్ మోడీ గారు అండ్ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ద మూవీ, దట్స్ ఇట్. కాబట్టి ఇవాళ చెప్తున్నాం 100కు 100% కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దేశం కోసము వాళ్ళ యొక్క సర్వస్వాన్ని అర్పించినటువంటి ఒక ప్రధాని గారి చేతిలో ఉన్నాం మనం. కాబట్టి మనం భయపడేది లేదు, మనం వెనకాల తగ్గే సమస్య లేనే లేదు. మోదీ గారు కూడా 100% బహిరంగంగా చెప్పారు, ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తరిమి కొట్టండి మీరే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మనకు. కాబట్టి మనము చట్టాన్ని చేతిలో తీసుకోకుండా మనం కూడా 100% గవర్నమెంట్ సహకరిద్దాము. 100% మన యొక్క కేంద్ర ప్రభుత్వం పైన మనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని కోల్పోకుండా భారతదేశ ప్రజలుగా ఆయన వెనకాల 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఇవాళ 100% ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఇంకొకసారి పాకిస్తాన్ ఏదో తోక జాడిచ్చిందంటే మాత్రం జాడిచ్చి కొట్టడం మాత్రం పక్కా. గర్మే గుస్కే నై లాహోర్ మే జాకే ఉన్కో బాంబు లాగా దేంగే. అటం బాంబు వాళ్ళ దగ్గరనే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న అటం బాంబు తుప్పు పట్టింది, కానీ మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి వీటన్నిటిని చూసి నాకు తెలిసైతే పాకిస్తాన్ ఇంకా ఒకవేళ ప్రొవోక్ అయితే వేరే దేశాలు అగ్రదేశాలు అమెరికా లాంటివో చైనా దేశాలు లాంటివో మేము హెల్ప్ చేస్తామంటే వాళ్ళు ఏమైనా తోక జాడిస్తారేమో, కానీ 100కు 100% ఒకవేళ తోక జాడిచ్చిరంటే మాత్రం ఈసారి తోక కట్ చేయడమే.
పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి మాత్రం 100% సిద్ధమైంది భారత ప్రభుత్వం. ఇది మాత్రం పక్కా చెప్తాం. రైట్, ఓకే అండి. మీరు అన్నట్లుగా ఎక్స్టర్నల్ గానే కాదు, ఇంటర్నల్ గా కూడా ఒక ఆపరేషన్ సింధూర్ డెఫినెట్ గా జరగాలి సమీప భవిష్యత్తులో. ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులకు సంబంధించి వాళ్ళని బయటికి తీయాలి. ఫైనల్ గా సిద్ధు గారు మీరేం చెప్తారండి? రాజ్నాథ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే ప్రస్తుత పాక్ తో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఇంకో యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఏం జరగబోతోంది? అంటే ఈ మధ్యలో కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా, చాప్టర్ 1 చాప్టర్ 2 అనేసి. సో ఇక్కడ సింధు చాప్టర్ కూడా ఇంకా ముగియలేదు, ఆ చాప్టర్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశం పైన ఎప్పుడైతే వీళ్ళు ఈ కవ్వింపు చర్యలు ఏవైతే చేస్తూనే ఉంటారో, సో దానికి కంపల్సరీగా ఆన్సర్ ఉంటూనే ఉంటుంది. అది అక్కడ మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, లేకపోతే క్రికెట్ ఫీల్డ్ లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే భారతదేశం కంపల్సరీ మన స్ఫూర్తిని నింపుకొని అక్కడ ఫైట్ చేస్తూనే ఉంటది.